హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫెక్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే వరల్డ్ కప్ 2024 ఫైనల్ అనేది జరగనుంది రేపు రాత్రి 8 గంటలకి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ అనేది మ్యాచ్ అనేది జరగనుంది. ఇందులో రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ అనేది విన్ అయ్యి ఫైనల్కి క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన సౌత్ ఆఫ్రికా అద్భుతమైన ఇన్నింగ్స్లో వాళ్ళని 56 రన్స్కి ఆల్అౌట్ చేసి రన్స్ అనేది చేజ్ చేసి ఫైనల్కి అనేది క్వాలిఫై అనేది అయింది. సో ఇందులో మొదటిగా చూసుకుంటే ఇండియా టీంలో నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడారు. కానీ కొన్ని బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో అనేది లేడు. అదేవిధంగా చూసుకుంటే రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా బౌలర్స్ని కంప్లీట్గా క్యారీ ఓవర్ చేసి అద్భుతమైన షాట్స్ అనేది ఆడుతున్నాడు. అదేవిధంగా పంత్ కూడా అనుకున్నంత ప్రదర్శన చూపెట్టలేదు. సూర్యకుమార్ యాదవ్ నిన్న అద్భుతమైన 47 రన్స్ అనేది కొట్టాడు. అదేవిధంగా శివం దుబే ప్లేస్ లో సంజు శాంసన్ ని తీసుకోవాలని చాలా విమర్శలు అనేది వస్తున్నాయి. కానీ ఈ టీమ్ ని చేంజెస్ అనేది చేసే ఆలోచనలో రోహిత్ శర్మ లేనట్టున్నాడు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ లో చేంజెస్ అనేది చేస్తే కొంచెం ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది కాబట్టి. సో అదే సేమ్ టీమ్ తో వెళ్లే అవకాశాలు అనేది ఉండొచ్చు. మరియు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంలో కూడా షంషీని తీసుకునే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో తీసుకున్నారు, అంతకుముందు మ్యాచ్ లో తీసుకోలేదు. ఇక్కడ మొదటిగా గ్రౌండ్ యొక్క స్టాట్స్ అనేది చూసుకుంటే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే ఇండియా అన్ని మ్యాచ్లు అనేది ఆడింది, అన్ని మ్యాచ్లు అనేది విన్ అవ్వడం జరిగింది. ఒక్క మ్యాచ్ కూడా లూజ్ అవ్వలేదు. ఒక మ్యాచ్ అనేది లూజ్ గా ఉంది. సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు అనేది విన్ అయింది. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనేది 29th 8 PM కి స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తుందో అనుకుంటున్నారో ఒకసారి చూడండి. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా 26 మ్యాచెస్ ఆడితే ఇండియా 14 గెలిచింది, సౌత్ ఆఫ్రికా 11 గెలిచింది. ఒకటి నో రిజల్ట్ గా అనేది ఉంది. సో ఇక్కడ రోహిత్ శర్మ అద్భుతమైన ప్లాన్ తో స్పిన్నర్స్ ని దింపే అవకాశం అనేది ఉంది. సో ముందుగా పిచ్ అనాలిసిస్ కూడా ఒకసారి చూసుకుంటే ఓవరాల్ బ్రాండెడ్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ అనేది చూసుకుంటే ఇది కంప్లీట్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గా అనేది ఉండొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ యావరేజ్ వికెట్స్ అనేది కూడా పడిపోవచ్చు, యావరేజ్ స్కోర్ అనేది కూడా నమోదు అయ్యే అవకాశం అనేది ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో కూడా చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, కానీ స్కోర్ అనేది చేయలేకపోయింది. అదేవిధంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకుంటే ఈ పిచ్ అనాలిసిస్ అనేది చూసుకుంటే ఇక్కడ మోర్ ఓవర్ మొత్తం ఓవరాల్ గా 48 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో 31 మ్యాచెస్ అనేవి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సెకండ్ మ్యాచ్ బ్యాటింగ్ చేసిన టీం ఓన్లీ 17 మ్యాచెస్ అనేవి గెలిచింది. యావరేజ్ స్కోర్ 155 గా నమోదు అనేది అయింది. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఫస్ట్ ఫైనల్ మ్యాచ్ అనేది ఆడుతుంది. ఇప్పటి వరకు జరిగిన సిరీస్ లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఫైనల్స్ గా అయింది. సో ఎందుకు అంటే సౌత్ ఆఫ్రికాకి ఇప్పటి వరకు ఒక వరల్డ్ కప్ కూడా లేదు, కానీ వాళ్ళు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లాసిన్, డికాక్, మార్కో జాన్సన్, రబాడా లాంటి అద్భుతమైన ప్లేయర్స్ తో టీం అనేది పకడ్బందీగా ఉంది. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ కూడా చాలా అత్యవసర పాయింట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది కూడా ఆడతాడు. మరి ఇండియా టీంలో చూసుకుంటే రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మరియు సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా మాత్రం ఆల్రౌండర్ ప్రదర్శన కనబడుతున్నారు. ఎందుకంటే బ్యాట్ తో పాటు అటు బౌలింగ్ లో కూడా అద్భుతమైన వికెట్స్ అనేది కూడా తీశాడు. సో ఇందులో చూసుకుంటే నిన్న అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ గా అయ్యాడు. ఎందుకంటే అద్భుతమైన 3 వికెట్స్ అనేది తీసి 4 overs వేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం అనేది జరిగింది. సో మొదటగా ప్లేయింగ్ 11 గురించి ఒకసారి చూసుకుంటే ఇందులో ఎవరెవరు ఉంటారు అనేది ఒకసారి చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ గా రోహిత్ శర్మ సేమ్ టీమ్ తో వెళ్లే అవకాశాలు అనేవి ఉన్నాయి. లేదు అంటే సంజు శాంసన్ ని తీసుకోవచ్చు శివం దుబే ప్లేస్ లో. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 అనేది చూసుకుంటే వాళ్ళు కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ వచ్చారు టీంలో. అప్పుడప్పుడు కావాల్సిన దాంట్లో కావాల్సిన ప్లేయర్స్ అనేది తీసుకుంటూ ఎవరెవరు ఎప్పుడు యూజ్ అవుతారో అప్పుడు మార్కరం అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నారు. సో అందులో బ్యాటింగ్ పొజిషన్స్ కూడా చూసుకుంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బ్యాటింగ్ పొజిషన్స్ అనేవి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఒక టైంలో హిట్టింగ్ ఆడాల్సిన టైంలో మార్కరం స్టాప్ చేసి వేరే ప్లేయర్స్ ని రప్పించడం, అదేవిధంగా ఇన్నింగ్స్ ఆడే టైంలో మార్కరం వచ్చి కంప్లీట్ గా స్టాండర్డ్స్ ఇన్నింగ్స్ అనేది ఆడుతూ వచ్చాడు.
సో ఇందులో ప్లేయింగ్ 11 అనేది చూసుకుంటే సౌత్ ఆఫ్రికాది క్వింటన్ డికాక్ వికెట్ కీపర్, హెన్రిక్స్, ఆడమ్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, కిసోడా రబాడా, నార్జో, షంషి. ఇక్కడ ముగ్గురు స్పిన్నర్స్తో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అనేది బరిలోకి దిగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటారో, మీరు ఏ టీంకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టి నెక్స్ట్ వీడియోకి మనల్ని ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇండియా గెలవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది వేసి ఫాలో అనేది కొట్టండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.